శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న నేను చేసిన వీడియోకి అందరూ చాలామంది విజయ్ గారు బాధపడకండి, మేము కూడా ఇలా బాధపడ్డ వాళ్ళమే, ఆరోగ్యాలు పాడైపోతాయి, మాకు అలాగే అయ్యాయి, మీరు ఇప్పుడు అలా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పి అలా అందరూ చాలా ఇంట్లో వాళ్ళలాగా, తోడబుట్టిన వాళ్ళలాగా అందరూ చాలా మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, మా అమ్మగారిని ఎప్పుడు సాధించేదాన్ని, ఎందుకు లేదమ్మా అక్క లేదు చెల్లి లేదు అని. అలాగా మీరు నాకు నా అక్కలో చెల్లిలో ఉంటే ఎలా ఉంటుందో అంత సపోర్ట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే మీ ఇందు గారు అయితే ఏకంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉండమన్నారు, రెస్ట్ తీసుకోండి మా ఇంట్లో ఇలా అని. అలా వెళ్ళడానికి నాకు కుదరదండి. మా కోడళ్ళు కూడా రండి రండి అంటారు, కానీ ఎప్పుడో ఒకసారి 2 సార్లు కుదిరింది. అప్పుడు ఈయనకి సెలవులు వచ్చాయి అనుకోకుండా, చూస్తానని చెప్పి అన్నారు. ఈ మధ్య ఈయనకి కొంచెం తేడా చేయడంతో ఆయన వీక్గానే ఉంటున్నారు, అంత పూచి వహించి చూడలేరు, అందుకని ఎక్కడికి వెళ్ళలేను. మా నాన్నగారు పెద్ద అయ్యారు, ఈయనకి అంత ఇదిగానూ లేదు. ఈ మధ్య ఏం ఖాళీలు లేవు. ఎండాకాలం వేసంకాలం అసలు ఎక్కడికి, ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ వాళ్ళ ఇళ్లలో ఏసీలు ఉన్నా పిల్లలే ఓ మాట వచ్చారు తప్ప అసలు ఎండాకాలం ఎక్కడికి కదలాలని అనిపించదు. దీనికి సెలవులు ఉన్నాను, అది సంగతి. రమ్మన్నారు, అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పారు, ఇలా అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. నిన్న చాలా వీక్గా ఉన్నానన్నారు, తర్వాత నిన్న కొంచెం నేను ఎక్కువ బాధ్యతలు మోసి వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇంకో కారణం నాకు సాయంత్రం తెలిసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, బాగుండడం లేదు, ఈ మధ్య తరచూ బాడీ పెయిన్స్, నీరసంగా అది ఉంటుంది, అలాంటి టెంపరేచర్ లేదు. బీపీ చాలా హైగా ఉందండి, అసలే లాస్ట్ మంత్ హైగా ఉందని వేసుకునే పవర్ మార్చారు. నాకు చిన్నతనంలోనే వచ్చింది బీపీ, అప్పటి నుంచి వాడుతున్నాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను. నాకు 38 ఇయర్స్ అలా ఉండగా వచ్చింది. దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మార్నింగ్ ఒకటి వేసుకుంటాను, రాత్రి ఒకటి వేసుకుంటాను. ఆ రాత్రి వేసుకునేది మొన్న పవర్ పెంచారు బీపీ ఎక్కువ ఉందని, ఇప్పుడు మళ్ళీ ఉంది, కాకపోతే ఇంకా మళ్ళీ పవర్ పెంచలేదు, మళ్ళీ చూద్దాం 4 రోజులు పోయాకన్నారు. నిన్న మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అందుకే కూడా ఒక విధంగా నేను మీ అందరితో షేర్ చేసుకున్నానేమో, మోసి వాళ్ళకి కొంచెం రెస్ట్ ఉండాలి అని చెప్పి. అంటే నేను ఏదో పని చేసేసి, నాన్నగారి పని నాన్నగారే చేసుకుంటారండి, ఎవరో అన్నారు కేర్ టేకర్ని పెట్టండి దొరుకుతారు అలా అని. వాళ్ళు నా ఇంట్లో ఇప్పుడు లాయర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈ నాన్నగారు నేనే ఉంటాము, ఆయన కోర్టుకు వెళ్తారు. ఆ మనిషి ఇంట్లో నాణ్యత మీదే ఉంటే ఈ రోజులో ఎవరు ఎలా ఉంటున్నారో కూడా చెప్పలేం కదా, రకరకాలుగా ఉంటున్నారు. మామూలుగా నాన్నగారు పనులు చూడడానికి, బయట నుంచి ఏమన్నా కావాలంటే తెచ్చిపెట్టడానికి, ఆయన కాళ్ళు పట్టడానికి 1 గంట సేపు రోజు వీరబాబుని, మాకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, ఆ అబ్బాయి వచ్చి చేసి పెడతాడు అన్నీ. ఏదైనా చేస్తాడు, ఏది చెప్పినా చేస్తాడు, బయట నుంచి కావాల్సినవి సమస్త పనులు చేసి పెడతాడు ఆ అబ్బాయి. అయితే ఇంకా మళ్ళీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకోళ్ళని ఇంట్లో ఉంచుకునే అంత నాకే విసుగు ముందు. ఇంకా బెడ్ రిడన్ అయిపోతే ఆయన అది వేరే విషయం, కానీ ఆయన పని ఆయన చేసుకుంటారు కాబట్టి. అందుకని ఆయనకు నేనేం ప్రత్యేకంగా చేయక్కర్లే, కాకపోతే వంట, కాఫీలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి టైం టు టైం చెయ్యాలి, అటు ఇటు అవ్వకుండా. అది మనము పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంకా పెద్దవాళ్ళ పూచి వహించడానికి మనసు కొంచెం స్థిమితం ఉండదు. ఒక్కోసారి అటు ఉంటుంది, ఒక్కోసారి ఇటు ఉంటుంది, ఒక్కోసారి పిల్లల గురించి ఆలోచనలు ఉంటాయి, ఒక్కోసారి రకరకాలుగా ఉంటుంది. అదే టైంకి లేచి అదే టైంకి అన్నీ చెయ్యాలి అంటే, మా ఇంట్లో ముందు టైం మేనేజ్మెంట్ అండి, అన్నీ సిస్టమేటిక్గా అయిపోవాలి. అసలు నాకే అలా అలవాటు. ఇంట్లో మా పనులు మా నాన్నగారితోనూ లాయర్ గారితో కూడా అన్నీ అలాగే ఉంటాయి, సిస్టమేటిక్గా. ఆ టైం అంటే ఆ టైమే, అలా అన్నీ అయిపోవాలి. దాంతోనూ కొంత నిన్న మా ఆడబడుచు వాళ్ళు కూడా, వదినా అలసిపోతున్నామో కొన్ని రోజులు బయట నుంచి తెప్పించుకో అలా అని చెప్పారు. బయటవి తినలేక మొదటి నుంచి కూడా పిల్లలకు కూడా, ఇప్పుడు వాళ్ళు బయటవేవో రకరకాలు తినేస్తారు హోటల్స్లో, కానీ బయటవి మంచివి కాదు, ఆ ఆయిల్స్ మంచివి కాదు అలా అని చెప్పి వాళ్ళకి ఏమం కావాలన్నా నేనే చేసేదాన్ని. ఎక్కువ నాకు ఇంట్లో అన్నీ చేయడమే అలవాటు. ఇంకా 2 ఐటమ్స్ తగ్గించేసాను ఇప్పుడు. ఇదివరకు ఇంకా కూర, పులుసు, పచ్చడి అలా 4 రకాలు ఉండేవి. అలా నా అన్నం బోళ్ళు తినేస్తామని కాదు, మా ఇంట్లో కొంచెం ఐటమ్స్ కనపడాలి, లాయర్ గారికి, పిల్లలకి, మా నాన్నగారికి కూడా. మళ్ళీ అన్నం రైస్ తక్కువే, ఐటమ్స్ ఉండాలి ఎక్కువ.
అది అలా అలవాటు అయిపోయి అందుకే ఈ మధ్య 2 ఐటమ్స్ కన్నా చేయడం లేదులేండి, అవే చేస్తున్నాను. కానీ ఈ నా జీవిత అనుభవంలోంచి నేను ప్రతి వాళ్ళకి చెప్పేది, తల్లిదండ్రులు చూడాలి, తప్పకుండా చూడాలి. మనం చూడకపోతే ఎవరు చూస్తారు? నేను అసలు తల్లిదండ్రులు చూడొద్దు, ఆశ్రమాలు అలాంటి వాటికి పూర్తి వ్యతిరేకిని నేను. వాళ్ళని మనం చూడాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా అందుకే అంట మనం కనీసం మనమైనా అలా ఉండాలి, వాళ్ళు ఉండకపోయినా. పెద్దవాళ్ళు అయ్యి కొద్దీ మనం మౌనంగా అయిపోవాలండి. మాట కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇప్పటి నుంచే. 50 నుంచి తగ్గించుకు వెళ్తే పెద్దయి ఒకవేళ పిల్లలు మన దగ్గరికి మనం వెళ్ళి ఉన్నా మన ఇంట్లో ఓపిక తగ్గిపోయినప్పుడు మరి వాళ్ళేగా చూడాలి, డిపెండ్ అవుతాంగా. ఫైనాన్షియల్గా కాకపోయినా మనకు మనుషుల ఆసరా ఉండాలి కదా. వాళ్ళని విసిగించి చాదస్తంగా మనం ఉండకూడదు. అందుకని మాట మొదటి నుంచి మౌనంగా ఉండాలి. మా నాన్నగారు మాట తక్కువే, చిన్నప్పటి నుంచి. ఆయన కొంచెం కోపిష్టి మనిషి. ఈ కోపిష్టితనంతో చాదస్తం ఎక్కువైంది. మా అమ్మ ఉంటే కొంచెం కంట్రోల్ చేసినాం. మా అమ్మ లేకపోవడంతో ఆయన ఇంకా ఏదో ఉంటారు అలాగా. అవి కొంచెం మనసుకి ఇంకా మనకే బీపీలు అన్నీ ఉన్నప్పుడు విసుగ్గా ఉంటుందిగా. అది సంగతి, అంతకన్నా ఏం లేదు. బాధ్యత తర్వాత తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక వారం రోజులు అటు ఇటు తిరగక్కర్లేదు. ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు కూడా తిరగమని నేను చెప్పను. మన దగ్గరే ఉన్న ఒక వారం రోజులు మనకు ఎవరైనా రిలీఫ్ పాయింట్ అయితే బాగుంటుంది. వాళ్ళు వచ్చి చూస్తే మనకు కాస్త అమ్మయ్య అనిపిస్తుంది, అలా అని అనుకుంటాను. అది ఆ విషయం మీద అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. నేను ఎవరికైనా చెప్పిన సలహా అదే. మొదట బాధ్యత నెత్తి మీద వేసుకునేటప్పుడే ఏ విషయంలో 1-10 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి, తర్వాత బాధపడి కన్నా. అలా అని పేరెంట్స్ని వదిలేయమని చూడొద్దని నేను అన్ను. తర్వాత మీకు మొహమాటాలు అవి ఉంటే వదులుకోండి. మీకు ఎలా వీలైతే అలాగే చెయ్యండి. ఎందుకంటే కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాన్ని కూడా మనం బాగా చూసుకుంటాం. ఇదిగో నాలాంటిది ఎవరితో ఉంటారు కొంతమంది, ఎక్కువ సహనం పట్టేసి, ఓర్పు పట్టేసి, ఆరోగ్యాన్ని కూడా పక్కకి పెట్టి ముందు కుటుంబంలో పిల్లలేంటి, హస్బెండ్ ఏంటి, ఇలా పెద్దవాళ్ళ పూచి వస్తే అదేంటి, అన్నీ మనమే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి చూస్తాం. అప్పుడు మనం ఆరోగ్యం కాస్త కుంటుపడిపోతుంది. ప్రతిరోజు ఏ రోజు భారంగా గడుస్తుంది. అది అలా ఉండకుండా యాక్టివ్గా ఉండాలి కదా. మరి ఏదైనా పని చేసుకుంటున్నాం అంటే చలాకీగా చేసుకోవాలి. నీరసంగా అమ్మో అలా చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి, నాకు బాగాలేదు, ఆల్రెడీ నేను చాలా మందులు వేసుకుంటానని చెప్తాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో 3 ట్యాబ్లెట్స్ పెరిగాయి. రాత్రి నుంచి కొంచెం మాత్రలకి దడదడలాడుతోంది అనమాట. అలా రకరకాలుగా ఉంటాయి. అందుకని ఏ బాధ్యతని ఆ నెత్తి మీద వేసుకునేటప్పుడు ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఆరోగ్యం బాగా ఉంచుకుని మీరు చేయగలిగినంతే చేసి మిగతా బాధ్యతలు నెరవేర్చండి. ఇది ఒక పెద్ద లెసన్ నేను చెప్తున్నాను అందరికీ, మన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వాళ్ళకి ఎలా వీలు అలా చెప్తాం. మన జనరేషన్ వాళ్ళకి అయ్యో మనం చిన్నప్పుడు అలా లేము, పిల్లలకి కొంచెం స్వేచ్ఛ ఇద్దాం అని చెప్పి పిల్లల మీద ఎక్కువ మమకారం పెంచుకుని వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళని నెత్తికెక్కించుకుని వాళ్ళని ముద్దు చేస్తాం. పెద్దవాళ్ళు అయ్యో అని వాళ్ళని ఎదిరించి అంత పవర్ లేదు. ఇప్పుడు పిల్లల్ని వేస్తారు, ఎందుకు అలా భయపడతావు, ఎందుకు సమాధానం చెప్పచ్చు కదా అలా అంటారు. ఏ సమాధానం చెప్పడం నిమిషం, అదొక గౌరవం అంతే. మా అమ్మ అయితే అంత అలా ఉండదు. మా అమ్మ అసలు మింగిల్ అయిపోతుంది, చాలా కామ్ గోయింగ్ మా అమ్మ. అమ్మతో అయితే ఇలా ఉండపోను కదా అని అనుకుంటారు. కానీ భగవంతుడు ఎవరికి ఆయుష్ ఉంటుందో వాళ్ళనే ఉంచుతాడుగా. అంతేగాని మనకు వీలని మనకి ఇష్టమని వాళ్ళని ఉంచాడుగా. మా అమ్మని తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఈ చాదస్తం మనిషి ఉన్నారు. రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ చిన్నపిల్లల్ని చూసినట్టు ఆయన్ని చూసినా జాలేస్తుంది. ఏమిటో పెద్ద ఆయన హాయిగా సుఖపడక ఏమిటో ఇన్ని తాపత్రయ పడిపోతాడని జాలేస్తుంది. కన్న తండ్రి రక్త సంబంధం అంటే అలాగే ఉంటుంది కదా. అది కాకపోతే ప్రతి వాళ్ళు మనకి చిన్నప్పుడు ఎంత కోపంగా ఉన్నా ఏమున్నా అన్ని గుణాలు రాను మనిషి ఒక రకమైన నిర్వికారంగా కామ్గా తయారైపోతే అలాంటి వాళ్ళే సుఖపడతారండి. మనమైనాను మన పిల్లలు కూడా మన వల్ల ఇబ్బంది పడరు. అది నేను ఎవరికైనా చెప్పేది అదే నా జీవితంలోంచి. తర్వాత మీ ఆరోగ్యానికి అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు హెల్తే. అంతేగాని అన్ని పనులు ముందు, పిల్లల పని ముందు, భర్త పని ముందు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పని ముందు, తర్వాత నీ ఆరోగ్యం చూసుకుందాము అంటే ఇప్పుడు నేను బాధపడుతున్నట్టే బాధపడవలసి వస్తుంది.
అలా రకరకాల ఫేజుల్లో నేను బాధపడ్డా, చెప్పా కదా. మా రెండో అబ్బాయి బాలింతరాలప్పుడు మా వారు యాక్సిడెంట్ల వల్ల బాధపడ్డా చాలా. తర్వాత పిల్లలు కొంచెం ఎదిగి వయసులో వరుసగా ఆపరేషన్స్ అయిపోయి అప్పుడు చాలా బాధపడ్డాను నేను. పెద్దవాడికో క్యారేజీ, చిన్నవాడికో క్యారేజీ, రకరకాల ఇంట్లో అప్పుడు అసలు ఇన్ని కర్రీ పాయింట్లు, హోటల్స్ కూడా లేవు. కొనేవాళ్ళు తెప్పించుకుందామన్నా కూడా అంటే హోటల్స్ ఉండేవి మామూలుగా. ఇలా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అన్నీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం కావాలంటే మనం ఇష్టపడి ఆ కర్రీస్ తినకపోవాలేమో తప్ప అప్పుడు లేవు. అప్పుడు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు కొంచెం నడి వయసుకు వచ్చాక ఇప్పుడు ఇలా పెద్దవాళ్ళతో అలా అన్ని ఫేజుల్లోనూ ఒకటి. కాకపోతే భగవంతుడు నాకు ఈ పని అప్పగించాడు, ఆ బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఇక్కడ తప్పించుకున్నా ఇంకో చోట ఇరికిస్తాడు దేవుడు. మన మొహాన్ని ఎంత పని రాసిందో అంత పని ఆయన రాబడతాడు, ఏ విషయంలో అయినా అంతే. అందుకని చేసేస్తే అయిపోతుంది మన బాధ్యత. అవతల వాళ్ళు ఎలా ఉంటే అది వాళ్ళది, వాళ్ళ ఇది దాని మంచి చెడ్డ వాళ్ళకి పాపం పుణ్యం దేవుడు వాళ్ళ అకౌంట్లో వేస్తాడు. వాళ్ళకేదో వెయ్యాలని కాదు, మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తే దేవుడు చేసావు చక్కగా, నీ పన్ను చేసావు అంటాడని. చెయ్యాలి కూడా ఎవరైనా సరే. కానీ అదే టైంలో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అందరూ. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా బాధపడవలసి వస్తుంది. అది ఈ వీడియోలు ఈ ఛానల్ అన్నది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఓపుకున్నా లేకపోయినా చేద్దాం. ఈ మధ్య ఓపుకున్నా లేకపోతే ఓ పాట కూడా పాడేస్తున్నాను. ఎందుకు ఊరిపోయి ఒక నిమిషం పాట అదొక ఉత్సాహం, అంతకన్నా ఏం లేదు. అలాగే వంట కూడా మీరు ఏం చేస్తారు చూపించచ్చుగా, చెప్పచ్చుగా అంటూ ఉంటారు. అది మీతో షేరింగ్. మళ్ళీ మీరు ఏదో కామెంట్ పెడితే నాకు అదొక డైవర్షన్ దాని గురించి ఆలోచించుకుంటూ. అందుకని వీడియోలు అవి చేస్తూ ఉంటాను. ఇదండి, మీ అందరి సపోర్ట్తో ఇలా ముందుకు సాగుతున్నాను. నిజంగా నిన్ను అందరూ తోబుట్టువులాగే ఎంతో ఆపేక్షగా మాట్లాడారు. నిజంగా కళ్ళల్లో నీళ్ళే తిరిగాయి నాకు. హిందూ గారిని, పద్మలత గారు అని ఉంటారు ఢిల్లీలో, ఆవిడ, భానుమతి గారు, లక్ష్మీ మాధవ్ గారు, సుధా గారు, ప్రతి వాళ్ళు, వాళ్ళు అని కాదు అందరూ, లక్ష్మి గారు, అందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి. చెప్తానుగా, మీ అభిమానమే నాకు కొన్నంత బలం. నా ఛానల్కి ఏంటి బలము అని మన ఎవరన్నా నువ్వు ఇలా గివ్వే పెట్టావు, ఇలా ఇస్తున్నావు ఏంటి, చాలా బోల్డ్ వచ్చేస్తూ ఉండాలి అని లాయర్ గారిని కూడా అడిగారట. వాళ్ళ ఇంకో కొలీగ్ ఎవరో, మీ మిసెస్కి చాలా వచ్చేస్తుందండి, మీకేంటి యూట్యూబ్ వాళ్ళు అంటే బోల్డ్ వచ్చేస్తాయి అని. నాకేమీ అంత రాదండి. మీరందరూ నా వాళ్ళు, నేను మీకేమి ఇవ్వగలను. మీరు నా 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పే వీడియోని శ్రద్ధగా చూసి నాకు కామెంట్ చేస్తారు. మీకు నేను ఏమైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ గివ్-అవే ప్రాసెస్ పెట్టాను. ఆడవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ రూపంగా అయినా పంపచ్చు. చీర ఎందుకు అంటే, ఆడవాళ్ళకి మనం ఎన్ని కొనుక్కున్నా చీర అది గిఫ్ట్ అంటే అదొక సరదా ఆనందం, అందుకోసం అని చెప్పి. అది మీ అందరి అభిమానం నాకు చాలు. అది ఛానల్లో ఏదో లక్షలు వేలు నాకు వచ్చేదో మీ అందరికీ కూడా తెలుసు. ఎంతవరకు ఉందో నాది, ఉన్నంతవరకు ఉంది, ఇప్పటిగా ఉంది, అలా సాగుతోంది. ఇంకా ఎప్పుడైనా కొంచెం కూడా పెద్దది అవ్వచ్చు. అదండి సంగతి. ఇవన్నీ మాట ఎలా ఉన్నా జీవితంలో బాధ్యతని నెత్తి మీద వేసుకునేటప్పుడు ముందు మీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఏ బాధ్యతైనా వేసుకోండి. అలా అని పెద్దవాళ్ళని వదిలేయమని నేను చెప్పను. తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ మనకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అది కలిసి చేసుకుంటే ఇంకా ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళు ఉంటే. అందుకే ఇప్పుడు చాలామంది ఉంటే 2 అబ్బాయిలు ఉండాలి, లేకపోతే 2 అమ్మాయిలు ఉండాలి అనే కోరుకుంటున్నారు. అమ్మాయిలు 2 ఉంటే వాళ్ళ బాధను ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటారు. అలాగే అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు షేర్ చేసుకుంటారు ప్రతిదానికి. ఈ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చేటప్పటికి చాలా చోట్ల తేడాలు వచ్చేస్తున్నాయండి. ఇది విషయం. మీరందరూ కూడా ఇలా బాధ్యతలు ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని ముందు చూసుకుని బాధ్యతను నెత్తి మీద వేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేస్తారా? మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.